మైనార్టీ డిక్లరేషన్ బీసీలు ముస్లింలకు మధ్య తగవు పెట్టబోతోందా? బీసీల రిజర్వేషన్లు దెబ్బ కొట్టబోతోందా? కాంగ్రెస్ ప్రకటించిన హామీలు ఆ పార్టీకి బూమరంగ్ అవబోతున్నాయా? ఏమో, మంత్రి కేటీఆర్ ఆరోపణలు చూస్తే ఇవే అనుమానాలు వస్తాయి. కానీ కాంగ్రెస్ మాత్రం మైనార్టీ డిక్లరేషన్తో ముస్లింలకు లాభమే అంటోంది చాలా కాన్ఫిడెంట్గా. అందులోనూ బీసీలకు ఎలాంటి నష్టం జరగదని చెప్తోంది. ఇందుకీ ఈ రెండు వర్షన్లలో నిజమెంత? మైనార్టీల ఓటు ఎటువైపు ఉండబోతోంది? కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్ ముస్లింలకు మేలు చేసేదా, నష్టం కలిగించేదా? దీనిపై పెద్ద రచ్చే జరుగుతోంది. తెలంగాణలో మైనార్టీ ఓట్లు చాలా కీలకం. కనీసం 40 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు ఖచ్చితమైన ప్రభావం చూపిస్తాయి. ఓడించాలన్నా వాళ్లే, గెలిపించాలన్నా వాళ్లే. ఎన్ని డిక్లరేషన్లొచ్చినా పాత బస్తీలో అవుట్ రైట్ గా ఎంఐఎంకే ఓటు వేస్తారు. కానీ తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో డిక్లరేషన్లు, మైనార్టీల కోసం ప్రకటించే గ్యారంటీలు ఎంఐఎం పార్టీకి అతీతంగా ఖచ్చితమైన ప్రభావం చూపుతాయి. ముస్లిం ఓట్ల ద్వారా అత్యధిక నియోజకవర్గాలను గెలవాలనుకుంటే పార్టీలు ప్రత్యేకమైన హామీలు కూడా ప్రకటించాల్సిందే. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిందే ఈ మైనార్టీ డిక్లరేషన్. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్ పెద్ద కుట్ర అంటూ కామెంట్ చేశారు మంత్రి కేటీఆర్. బీజేపీతో చేతులు కలిపి కాంగ్రెస్ పన్నిన అతిపెద్ద పన్నాగమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్ అమలు చేస్తే బీసీలు, మైనార్టీల మధ్య చిచ్చుపెట్టినట్టే అని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ఇంతగా వ్యతిరేకించడానికి కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్లో ఏముంది? కాంగ్రెస్ గనక అధికారంలోకొస్తే బీసీ జనగణనతో పాటు మైనార్టీల జనగణన కూడా చేస్తామని, దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. దీన్నే తీవ్రంగా తప్పుపట్టారు మంత్రి కేటీఆర్. భారత రాజ్యాంగమే ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లను మతపరమైన అల్పసంఖ్యాకులుగా గుర్తించి మైనార్టీ హోదా కల్పించిందని, అలాంటప్పుడు కొత్తగా జనగణన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. ఇలా చేయడం అంటే బలహీన వర్గాలకు, ఇటు మైనార్టీలకు తీవ్ర నష్టం కలిగించడమే అని కామెంట్ చేశారు. పైగా మైనార్టీల జనగణనతో రెండు వర్గాల మధ్య పంచాయతీ పెట్టినట్టే అని మండిపడ్డారు. మైనార్టీలను బీసీల్లో కలపాలనే కాంగ్రెస్ ప్రయత్నాన్ని తీవ్రంగా తప్పుపట్టారు మంత్రి కేటీఆర్. అలా చేస్తే ముస్లింలు మైనార్టీ హోదా కోల్పోతారని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఇంకో ప్రమాదం కూడా ఉండబోతోందన్నారు. ముస్లింలను బీసీల్లో కలిపితే మైనార్టీ సంక్షేమ శాఖ, మైనార్టీ సంక్షేమ కమిషన్, కార్పొరేషన్ ఇలాంటివేవీ పెట్టడం కుదరదన్నారు కేటీఆర్. అంతేకాదు, మైనార్టీలు తీసుకొచ్చి బీసీల్లో కలిపితే బీసీల రిజర్వేషన్లకు ఖచ్చితంగా నష్టం కలుగుతుంది అన్నారు. అదే జరిగితే బీసీ సంఘాలు, కుల సంఘాల నాయకుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ముస్లింలను 2006-7 నుంచి బీసీఈలో చేర్చి 4% రిజర్వేషన్లను కల్పిస్తున్నారని, అయితే ముస్లింలంతా బీసీలని అర్థం కాదని వివరిస్తున్నారు. ఎలా చూసినా సరే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్తో బీసీలు, మైనార్టీల మధ్య పెద్ద వివాదం జరగచ్చని చెప్పుకొచ్చారు. మైనార్టీలు గనక కాంగ్రెస్ డిక్లరేషన్ నమ్మి ఆ పార్టీకి ఓట్లేస్తే మైనార్టీ అన్న హోదా కూడా కోల్పోతారని హెచ్చరించారు కేటీఆర్. మైనారిటీ డిక్లరేషన్లో ఒక కుట్ర, ఒక పద్ధతి ప్రకారం బీసీలకి, మైనారిటీలకి పంచాయతీ పెట్టాలనే ఒక ఆలోచన ఇవాళ మైనారిటీ డిక్లరేషన్లో మాకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ ఒకసారి మీరు ముస్లింలను కూడా ఇంక్లూడ్ చేస్తూ మీరు వెంటనే వాళ్ళని బీసీలుగా గుర్తిస్తే there will be no need for a separate minorities welfare ministry, there will be no minorities commission, there will be no other minority body. ఇంతకీ మైనార్టీ డిక్లరేషన్లో ఉన్నదేంటి? కాంగ్రెస్ ప్రకటించిన హామీల్లో రాద్ధాంతానికి ఆస్కారం ఉందా? తెలంగాణలో అధికారమే లక్ష్యంగా యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ కూడా విడుదల చేసింది. 6 నెలల్లోపు కులగణన చేపట్టి ఉద్యోగాలు, విద్య, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మైనార్టీలతో సహా అన్ని వెనుకబడిన తరగతులకు న్యాయమైన రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. ఇదే రాజకీయ రచ్చకు కారణమైంది. ఈ ప్రతిపాదనే బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో పాటు డిక్లరేషన్లో కీలకమైన హామీలిచ్చింది కాంగ్రెస్ పార్టీ. మైనార్టీల సంక్షేమ బడ్జెట్ను 4,000 కోట్లకు పెంచడంతో పాటు ప్రత్యేక మైనార్టీ సబ్ ప్లాన్ను ఏర్పాటు చేస్తామన్నారు. అబ్దుల్ కలాం తౌఫాయే తలీం పథకం కింద ఎంఫిల్ చేసిన మైనార్టీ యువతకు 5 లక్షల సాయం, పీహెచ్డీ, పీజీ చేసిన మైనార్టీ యువతకు ₹1,00,000 సాయం చేస్తామన్నారు. సిక్కు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు కూడా హామీ ఇచ్చారు. మైనార్టీ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయడమే కాక ఉర్దూ మీడియం టీచర్ల నియామకానికి ప్రత్యేక డిఎస్సీ కూడా తెస్తామన్నారు.
అన్ని మతాల పూజారులకు నెలకు 10,000 నుంచి 12,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామన్నారు. భూమి, ఇళ్లు లేని మైనార్టీ కుటుంబాలందరికీ ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇళ్లు లేని మైనార్టీ కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. మైనార్టీలకు చెందిన కొత్తగా పెళ్లైన జంటలకు 1,60,000 సాయం, నిరుద్యోగ మైనార్టీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలు అందించడం కోసం సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపు, పాత బస్తీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లాంటి కీలక హామీలున్నాయి. కాంగ్రెస్ ప్రకటించినవన్నీ మైనార్టీలకు మంచి చేసేవే తప్ప ఇందులో ఎవరిని బలి చేసే ఉద్దేశం లేదంటోంది కాంగ్రెస్. ABCD 4 గ్రూపులేమో ABCD ఆల్రెడీ బీసీలో 4 గ్రూపులు ఉన్నాయి. దాంట్లో ఈ గ్రూప్ అని 5కు పోయి సుప్రీంకోర్టు తర్వాత డైరెక్షన్ తర్వాత 1 తగ్గించి ఈ గ్రూప్ అని చేసినారు. ఆల్రెడీ బీసీ ఈ గ్రూప్లో మైనార్టీస్కు 4% రిజర్వేషన్ అందుతున్నది. కానీ ఈ ఫైనాన్షియల్ సిస్టంలో మైనారిటీ ఫైనాన్స్ బడ్జెట్ అలాగుంది, బీసీ బడ్జెట్ అలాగుంది, SC/ST సబ్ ప్లాన్ బడ్జెట్ అలాగుంది. అంతా కూడా జ్ఞానం లేదు ఆయనకు. అసలు ముస్లింలకు ఇస్తామన్న 12% రిజర్వేషన్ల సంగతి ఏమైందని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్. మైనార్టీల సంక్షేమం కోసం, వారి కోసం ప్రత్యేకమైన డిక్లరేషన్ తీసుకొస్తే మంత్రి కేటీఆర్ అవాస్తవాలు చెప్తున్నారని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. ఫైనల్ గా బీఆర్ఎస్ చెప్తున్నట్లు కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ తో ముస్లింలకు నష్టమా లేక కాంగ్రెస్ చెప్తున్నట్టు లాభమా అన్నది ఓటు ద్వారానే తేలుతుంది.